భారతీయ జనతా యువ మోర్చా భువనగిరి పార్లమెంటు పరిధిలోని చౌటుప్పల్ మండల కేంద్రంలో శనివారం బీజేవైఎం యువ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు చెవెళ్ల మహేందర్లు పాల్గొని మాట్లాడారు. భారతీయ జనతా యువ మోర్చా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని చౌటుప్పల్ మండల కేంద్రంలో శనివారం బీజేవైఎం యువ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు చెవెళ్ల మహేందర్లు పాల్గొని మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేవైఎం నాయకులు మోడీ సైనికులుగా మోడీని మూడోసారి ప్రధానిని చేయాలని, భారతదేశాన్ని మోడీ విశ్వగురువుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ఎన్నికల్లో మరోసారి భాజపా ప్రభుత్వం ఏర్పడితే ప్రపంచంలోనే విశ్వగురు స్థానాన్ని కైవసం చేసుకుంటుందని, అలాగే మోడీ గ్యారంటీ పేరిట 10 హామీలను నెరవేర్చాలన్నా మోడీ మరోసారి ప్రధాని కావాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 55% ఆస్తి పన్ను గవర్నమెంట్కు చెందించాలన్న మూర్ఖపు హామీలను తీసుకొస్తుంది. ఈ తరుణంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని తహతహలాడుతూ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకపోగా దేశంలో మరో 6 గ్యారంటీ అంటూ కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టే తీరుగా ఆలోచింపజేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో చేసింది దేశానికి శూన్యమని, ఆ రాష్ట్రానికి 120 రోజులలో చేసింది ఏమీ లేదు, అబద్ధపు మాటలు, బూతు మాటలు, పార్టీలోకి చేరికలు తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ కొప్పు భాష, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి తరుణ్ రెడ్డి, పవన్ రెడ్డి, అధికార ప్రతినిధి సతీష్ బీజవరం, జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్, జనరల్ సెక్రటరీ దిండు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.